మాస్ హిట్ అయిందని కొరియోగ్రాఫర్స్ ని డైరెక్టర్ చేస్తే ఇలానే ఉంటుంది. సినిమా మొత్తం గ్రీన్ స్క్రీన్ లోనే తీసినట్టు అనిపించింది. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈజ్ వెంకీ. డాన్స్ కొరియోగ్రాఫర్ వినయ్ బిల్లిని డైరెక్టర్ గా ఇంట్రొడ్యూస్ చేస్తూ మలయాళంలో 2019లో రిలీజ్ అయిన పొరింజు మరియన్ జోస్ అనే సినిమాకి రీమేక్ గా తెరకెక్కిన ఫిల్మ్ నాసామిరంగా అల్లరి నరేష్ రాస్తారు నన్నదర్ అట్రాక్షన్ గా తెరకెక్కిన ఈ ఫిల్మ్ ఫ్యామిలీ అండ్ మాస్ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తూ ఈ రోజు వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. మరి ఈ మూవీ ఎలా ఉందో, పండగ రేస్ లో హిట్ బొమ్మ అయిందా లేదా, నాగార్జున గారు అన్నట్టు థియేటర్స్ కౌంట్ ని పెంచే విధంగా ఉందా లేదా, ఈ వీడియోలో మాట్లాడుకుందాం పదండి. ఇప్పటికే మన ఛానల్లో గుంటూరు కారం హనుమాన్ అండ్ సైంధవ్ మూవీస్ ని రివ్యూ చేశాం. మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఇలాంటి రివ్యూస్ అండ్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ నోటిఫికేషన్స్ ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో మాత్రం మర్చిపోతూ. ముందుగా ప్లాట్ విషయానికి వస్తే చెప్పుకునేంత ప్లాట్ ఏం లేదు అక్కడ, బట్ తప్పదు కాబట్టి చెప్పుకుందాం. చిటారు కొమ్మ చాటున చిన్న పల్లెటూరు, 4 శతాబ్దాలుగా అక్కడ ప్రభలు జరుగుతూనే ఉంటాయి. బట్ ప్లాట్ కి దీనికి సంబంధం లేదు. ఎవరు లేని కిట్టయ్య అనే అనాథని అంజీ అండ్ వాళ్ళమ్మ దత్త తీసుకోకుండానే పెంచుకుంటారు. బట్ పెద్దయ్యాక ఈ కిట్టయ్య ఊరికే బలంగా మారతాడు. రాస్తరుణ్ వేసే చిల్లర వేషాలకి సపోర్ట్ చేస్తూ పెళ్లి చేసుకోకుండానే శ్రీమతి కుమారి జాంబవంతి వరలక్ష్మితో సరసలాడుతూ ఉంటాడు. తర్వాత ఏం జరిగిందో థియేటర్లోనే చూడాలి. అప్పుడే మాకు దిగిన రాడ్ అందరికీ దిగుతుంది. ఇది సింపుల్ గా అతి కష్టమైన నాసామిరంగా ప్లాట్. చెప్పడానికి ఏం లేకపోయినా ఏదో ఉంది అనే విధంగా ట్రైలర్ ని కట్ చేసిన విధానానికి హ్యాట్స్ ఆఫ్. నాగార్జున గారి సినిమాలు ఎలా ఉన్నా టాలీవుడ్ లో ఆయన వన్ ఆఫ్ ది బెస్ట్ యాక్టర్ అనే పేరుంది. ఈ సినిమాతో అది పోయినా ఆశ్చర్యపోనవసరం లేదు. స్టార్టింగ్ టు ఎండింగ్ ఒకటే ఎక్స్ప్రెషన్, చివరికి సెకండ్ హాఫ్ లో ఒక ఇంపార్టెంట్ సీన్ లో కూడా సేమ్ ఎక్స్ప్రెషన్. అసలు క్యారెక్టరైజేషన్ అనేదే లేదు అక్కడ. ఎప్పుడో లారెన్స్ తో మాస్ తీస్తే వర్కౌట్ అయింది కదా అని కొరియోగ్రాఫర్స్ అందరినీ డైరెక్టర్స్ చేస్తే ఇలానే ఉంటుంది. ఒకటంటే ఒక్క ఎలిమెంట్ కూడా ఇంప్రెస్ చేయదు. అన్ని ఆర్టిఫిషియల్ గానే ఉంటాయి. నాగార్జున గారి నుంచి జబర్దస్త్ మహేష్ వరకు అందరూ ఏదేదో చేస్తుంటారు. ఈ సినిమాకి నన్ను తీసుకెళ్లగలిగింది అల్లరి నరేష్ గారు. అండ్ సీట్ లో కూర్చోబెట్టగలిగింది కూడా ఆయన పర్ఫార్మెన్సే. తన ఎంటర్ అయిన దగ్గర నుంచి లాస్ట్ షాట్ వరకు ఎంటర్టైనింగ్ పరంగా అండ్ ఎమోషనల్ గా కూడా మెప్పిస్తాడు. బట్ ఆ క్యారెక్టర్ పైన ఇంకాస్త వర్క్ చేస్తుంటే బాగుండు. ఇక రాస్తరుణ్ క్యారెక్టర్ ని కూడా సరిగ్గా వాడుకోలేకపోయారు. సినిమాకి ఏదైనా ప్లస్ పాయింట్ ఉందా అంటే అది అల్లరి నరేష్ గారు మాత్రమే. ఇక మైనస్ పాయింట్స్ చూసుకుంటే నాగార్జున గారి క్యారెక్టరైజేషన్, టెక్నికల్ డిపార్ట్మెంట్స్ లైక్ ఎడిటింగ్, మ్యూజిక్, కొరియోగ్రఫీ అండ్ ఎక్సెట్రా. మూవీ ఏమో 80s బ్యాక్ డ్రాప్ అంటారు, కానీ ఒక షాట్ లో పెన్ డ్రైవ్ ఆప్షన్ ఉన్న రేడియో కనిపిస్తుంది. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, సినిమా రిలీజ్ కి వారం రోజుల ముందు వరకు కూడా షూట్ చేశారన్నప్పుడే డౌట్ రావాల్సింది. ఆ కలర్ గ్రేడింగ్ చాలా చెత్తగా ఉంటుంది. అసలు కీరవాణి గారు కూడా సరిగ్గా అవుట్పుట్ ఇవ్వలేకపోయారు. సాంగ్స్ అండ్ బీజిఎం కి డెడ్ స్కోర్. అసలు సినిమానే ఇలా ఉంటే ఆయన మాత్రం ఏం చేయగలరు? సినిమాలో ఏం జరుగుతుందో ఏం జరగబోతుందో ఈజీగా చెప్పేయచ్చు. మగధీర చూసి శక్తి తీసినట్టు, కేజీఎఫ్ చూసి కబ్జా తీసినట్టు, రంగస్థలం చూసి సినిమా తీసినట్టు అనిపించింది. వెరీ డిసప్పాయింటింగ్. హీరోలు 3, హీరోయిన్లు 3, కమెడియన్లు 3, రౌడీలేమో 10 మంది. ఎందుకు వీళ్ళంతా ఏం చేస్తారో స్వర్గంలో ఉన్న ఏఎన్ఆర్ గారికే తెలియాలి. అలా ప్రతి ఆస్పెక్ట్ లోనూ డిసప్పాయింట్ చేసింది ఈ ఫిల్మ్. అవసరమైన సీన్స్ ని కట్ చేసి ఫాస్ట్ గా లాగేస్తూ పనికిమాలిన సీన్స్ అన్ని గంటలు పెట్టాడు డైరెక్టర్. ఎడిటింగ్ కూడా వెరీ బ్యాడ్. మూవీ మొత్తం గ్రీన్ స్క్రీన్ పైన తీసినట్టు అనిపించింది. సినిమాకి బడ్జెట్ 45 కోట్లు అన్నారు. సరిగ్గా చూస్తే 10 కోట్లు అయినట్టు కూడా అనిపించదు. ప్రొడక్షన్ వాల్యూస్ ఆర్ వెరీ బ్యాడ్. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే అల్లరి నరేష్ గారు తప్ప ఎవరూ సరిగ్గా పర్ఫార్మ్ చేయలేదు. ప్రొడక్షన్ వైజ్ అండ్ టెక్నికాలిటీ వైజ్ మూవీ బ్యాడ్. మరి ఓవరాల్ గా మూవీ ఎలా ఉంది చూడచ్చలేదా అంటే నేనైతే సజెస్ట్ చేయను. ఓటీటీలో కూడా స్కిప్ చేస్తూ చూడాల్సిన ఫిల్మ్. ఫ్యామిలీ సినిమా కదా అని పిల్లల్ని తీసుకెళ్తారేమో. మూవీలో బిట్ల గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాడు డైరెక్టర్. తర్వాత మీ ఇష్టం. సో గైస్, దట్స్ ద రివ్యూ ఆఫ్ ది నాసామిరంగా ఫిల్మ్. మీరు కూడా మూవీ చూస్తుంటే ఎలా అనిపించిందో కమెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.